హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఒక డెజర్ట్ ఐటమ్. సాఫ్ట్గా, థిక్గా, స్పాంజీగా, తినడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది కోకోనట్ పుడ్డింగ్. దీనికోసం కొబ్బరి ముక్కలని మిక్సర్ జార్లో వేసి కొంచెం మితముగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇది సుమారుగా 1/2 లీటర్ ఉంటుందండి. ఈ పాలని ఒక కడాయిలోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొబ్బరి పాలు వేడెక్కంగానే 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. 1/4 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా మంచిగా కలపెట్టుకుంటూ ఉండాలి. వేడి ఎక్కే కొద్దీ థిక్నెస్కి వచ్చేస్తుంది. థిక్నెస్ రాగానే స్టవ్ కట్టేసుకోవాలి. ఈ స్టేజ్లో పొయ్యి కట్టేసుకోవాలి. మనకి ఏ బౌల్ షేప్ కావాలో ఆ బౌల్లోకి తీసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 20 మినిట్స్ నుంచి ½ అవర్ వరకు వదిలేయాలి. చల్లారాక ఒక ప్లేట్లోకి తిరగేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ చల్లారేసరికి జెల్లీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి, ఇలా ఉంటుంది. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా ప్లెజెంట్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి కోకోనట్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. కోకోనట్ పుడ్డింగ్ని టేస్ట్ చేస్తున్నప్పుడు కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. రియల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ తిలక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.